వారు చనిపోక తప్పదు, ముసలి వాళ్ళు కాక తప్పదు, రోగాలు రాక తప్పదు. ఇవన్నీ సహజము. నీకు చూడలే కాబట్టి రాజ్యంలో ఉన్నావు కాబట్టి ఇవి బయటికి రాలే కాబట్టి ఇవన్నీ నీకు తెలియదు మహారాజా. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయి. కష్టాలు, నష్టాలు, చావు, దుఃఖాలు అన్నీ ఉంటాయంటే ఎందుకు ఈ విధంగా ఉన్నారు, అసలు మానవులు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఈ కష్టాలు ఎందుకు పడుతున్నారు తెలుసుకోవాలని అని అప్పటికప్పుడు మహారాజు జ్ఞానోదయం కోసం అన్ని తన బట్టలు, బంగారు అన్ని ఆ బట్టలు తెచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అనేక గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్ని విద్యలు నేర్చుకుంటాడు. కానీ అందులో ఏది సత్యం అనిపించదు అన్నది. కరెక్ట్, ఈ విద్య కరెక్ట్ కాదంటాడు. నీళ్ళల్లో మునిగి ధ్యానం చేయడము, ఇట్లా కుంభించి ధ్యానం చేయడము, ఇలాంటి విద్యలు చాలా నేర్చుకుంటాడు. నేర్చుకున్న ఆయనకి ఏది తృప్తి ఏమన్నా బోధి చెట్టు కింద ఒకరోజు కూర్చున్నప్పుడు ఇట్లా శ్వాసను గమనిస్తున్నప్పుడు అప్పుడు తన ధ్యాన స్థితికి పోయి అన్ని జన్మలు చూసుకుంటాడు అనమాట. ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చినా, ఎందుకు జన్మ తీసుకున్నా, ఏం చేయాలి నేను కార్యక్రమాలు అని అన్ని జన్మలు తీసుకొని అప్పటి నుంచి ధ్యానాన్ని బోధించడం మొదలు పెడతాడు. ఆ కాలంలో ఉన్నప్పుడు బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు మనకి ధ్యానాన్ని